ఇది విశ్వ బ్రాండ్ హౌస్ల వాళ్ళు ఇచ్చిన సార్. ఇందులో ఉంగరాలు గొలుసులు అన్ని అవుతాయి. 2 lakhs 2 లక్షలు ఎక్కడ చేత్తో అదే సార్. అందరికీ This is a very important stall, sir. I will brief. మీరు పరిచయం చేసుకోండి. హౌస్ల స్టేట్ ప్రెసిడెంట్. ఈజ్ సైంటిస్ట్ సార్. నేను చెప్తాను, ఇతను హౌస్ల ఇన్స్ట్రక్టర్, మాస్టర్ ట్రైనర్ సార్. ఇప్పుడు ఏంటంటే ఈ ఉంగరాలు నేను చెప్పిన చూడండి, ఈ ఉంగరాలకు డైస్ తయారు చేస్తాం. అది ఈ మెషిన్ అవుతుంది. జరగండి. ఈ మెషిన్ 2 లక్షలు 2.5 లక్షలకు వస్తుంది. దీంతో ఉంగరాలు తయారు చేస్తారు. బట్ ఎంటైర్ మార్కెట్ ఇస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ఓల్డ్ సిటీ బంగ్లాదేశ్. సో మన వీళ్ళకి తీయాలంటే దీన్ని తను ఈ ఇన్వెంటెడ్ దీస్ మెషిన్స్ ఇవన్నీ. ఇది 2 లక్షలకు అయితే ఈయన తయారు చేసింది 50,000. లైఫ్ లాంగ్ సేమ్. దీనికి ఎంత ఉంటుంది, ఇది కూడా అదే పని చేస్తుంది. ఓన్లీ 50,000. మన హౌస్ల సోదరులకు ఒక 1000 ఇప్పిస్తే ఎవరింట్లో వాళ్ళు ఇటువంటి తయారు చేసుకుంటారు. డైస్, మౌల్డింగ్, బఫింగ్. వీళ్ళ కులం ఆ డైస్ ఎక్కడున్నాయి? మీ ఫోటోలు పెట్టు. ప్లీజ్ కమ్ సార్. సో we have to encourage them. He is the master. ఇవన్నీ డైస్. These are the dice సార్. ఇక ఉంగరాలు తయారు చేస్తాం మనం. వీళ్ళకి ఎంకరేజ్ చేస్తే మనకు ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ సార్. ఇది ఓన్లీ డైస్ సార్. ఇవన్నీ దాంట్లో తయారవుతాయి. చెప్పండి లక్ష్మణాచారి. బ్రీఫ్ చేయి. పాత డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్కటికి అర్ధ గంట పడుతుంది. అదే గంట సేపట్లో 100 గ్రాముల మిషన్ ఇతను తయారు చేసిండు. మన ఏదైనా విగ్రహం సార్. కొద్దిగా సార్ మీది కూడా చేయొచ్చు. బంగారంలో ఇంటిలో ఎంత సైజ్ కావాలంటే ట్రైనింగ్ ఏంటి పిల్లలు మాయా ట్రక్ మాట్లాడుతుంది. 5-6 ఉన్నాయి సార్. అదేమో 2 లక్షల ఓన్లీ తయారు చేసి ఇక్కడ నమస్కారం సార్. తాడూరి శ్రీనివాసాచారి గారు, లక్ష్మణాచారి గారు నమస్కారం. మీరు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి దాంట్లో మన తెలంగాణ ఉమ్మడి జిల్లాలో భాగంగా సికింద్రాబాద్ లో మొదటి కార్యక్రమం చేశారు నాకు తెలుసు. సో అక్కడ మన వాళ్ళు క్యాడ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అధ్యక్షులు మన దుబ్బా కిషన్ రావు గారు, అప్పటి అధ్యక్షులు దుబ్బా కిషన్ రావు గారు మీకు కోఆర్డినేటర్ గా కూడా మీకు మీకు సహకరించడం జరిగింది. సో దానిపైన మీ అభిప్రాయాలు చెప్పండి. 33 జిల్లాలో ఉమ్మడి 10 జిల్లాలలో ఏ జిల్లాకు ఎప్పుడు వెళ్ళారు, వాటి గురించి ట్రైనింగ్ ఏమేమి ట్రైనింగ్స్ ఇచ్చారు అది మాకు తెలియజేయండి. ప్రేక్షకులతో పంచుకోండి. అంతరించిపోతున్న ఈ స్వర్ణకార వృత్తి, కుల వృత్తులను, బీసీ కుల వృత్తులను ఎండి అలోక్ కుమార్ గారు మమ్మల్ని కిషన్రావు సార్ను నన్ను ఛాంబర్కి పిలిపించుకొని ట్రైనింగ్ ఇస్తారా అని చెప్పాడు. అంతరించిపోతున్న కళని జీవం పోసాడు అలోక్ కుమార్ గారు. ఇదే కాకుండా కుమ్మర్లకు, మేదర్లకు, అనేకమైన బీసీ కుల వృత్తులకు సారు వెనుకబడిన ఈ బీసీ కుల వృత్తులకు అనేక రకాలుగా మాకు ప్రోత్సహించి ప్రతి జిల్లా అంటే సికింద్రాబాద్ ఫస్ట్, తర్వాత వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇలా అంతరించిపోతున్న కళ్ళకి వాళ్ళ యంగ్ పిల్లలను తీసుకుని 18 నుంచి 25 సంవత్సరాల పిల్లలకు నేర్చుకుని 30 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి జిల్లాలో. ఏ జిల్లాలో ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఏ జిల్లా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది? సికింద్రాబాద్ సారు స్వర్ణకార సంఘం. ఎన్ని రోజులు చేశారు? 15 డేస్. ఎంతమంది సభ్యులు పాల్గొన్నారు? అప్పుడు సికింద్రాబాద్ 50 మంది వరకు చేయించారు. సంతోషం. అప్పట్లో ఏ ఇయర్ లో సార్? మధ్యాహ్న. ఓకే. దాంతో పాటుగా ఇప్పుడు మళ్ళీ ఏ ఉమ్మడి జిల్లాలో మీరు చేయడం కరీంనగర్ అని విన్నాను. తెలుసా? కరీంనగర్ ఒకటి, వరంగల్ ఒకటి, ఆదిలాబాద్, నిజామాబాద్. ఈ ఉమ్మడి జిల్లాలో ఎన్ని రోజులు ట్రైనింగ్ చేశారు? ఒక్కొక్క చోట 20 days వరకు మీరు ఆ ప్రోగ్రామ్ అటెండ్ కావడం జరిగింది. సో అలోక్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇందాక అలోక్ కుమార్ గారు వచ్చారు. అదే మన కులంకి సంబంధించిన దాంట్లో
చెప్పడం జరిగింది. ఈ ప్రోడక్ట్ ఇవి చేశారు, ఆయనగారే చేశారు, దీన్ని ప్రోత్సహించారు అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ కుమార్ సార్ గారు మీకు ఇంతకుముందు వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది, మంచి సందర్శన కూడా చేయడం. ఈ ప్రోడక్ట్ పట్ల సార్ కి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో మీరు ఆయన గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఛానల్ నుంచి పబ్లిక్? సంతోషం, ఎందుకంటే అంత డీప్ గా ప్రతి కులం యొక్క వెనుకబడిన కుమ్మరోళ్ళు అని అత్యతనాక ఏంటంటే ప్రతి సంవత్సరం హైదరాబాదే కాకుండా ప్రతి తెలంగాణలో వినాయకుడు వస్తే ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు చేస్తారు. ఆ ఫండ్ ఎక్కడ పోతుంది? మహారాష్ట్ర వాళ్ళకే పోతుంది. కానీ అలా కాకుండా అలోక్ కుమార్ సార్ గారు ఏం చేశారంటే ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తారో కుమ్మర్లను తీసుకెళ్లి ఆ షార్ప్ ఉన్న పిల్లలను తీసుకెళ్లి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి పూర్తిగా నేర్చుకొని వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణలో మళ్ళీ ఒక సెక్షన్ పెట్టి ఆ సెక్షన్ ద్వారా కుమ్మర్లకు ట్రైనింగ్ ఇచ్చింది. అంటే అంత డీప్ గా పోయే వ్యక్తి సార్ అలోక్ కుమార్ సార్. బట్ అలాంటి వ్యక్తి బీసీ కులాలకు ఎండిగా రావడం మనకు ఒక సువర్ణ అవకాశం. స్వర్ణకారుల పైన చాలా అభిమానం ఉంటుంది ఆయన గారికి. సో అదే కదా సార్, స్వర్ణకారులదే కాకుండా అన్ని బీసీ కులాల మీద ఉంటది, మన మీద కొంచెం ఎక్కువ ఉంటది. ఇంకా ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందాలనుకుంటున్నారు? అంతే సార్, ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒక క్యాడ్ మిషన్, ఇది మన ప్రతి జిల్లాకు ఒకటి, తర్వాత ఒకటి క్యామ్ మిషన్, ఆల్ మార్క్ సెంటర్ ఇస్తే అక్కడ ఉన్న పిల్లలు యూత్ ఇప్పుడున్న అడ్వాన్స్ ఉన్న జ్యువెలరీ టెక్నాలజీని అందిపుచ్చుకొని నేర్చుకొని వాళ్ళు పైకి వస్తారు. అది లేకపోవడం వల్ల అలా ఇస్తే పైకి వస్తారు. లేకపోతే ఏంటంటే ఇప్పుడు గ్యాప్ ఏర్పడుతుంది, మన పిల్లలు అసలు పనే నేర్చుకుంటారు, అందరు వేరే పని చేస్తారు కానీ బంగారం పని ఎవరు చేస్తలేరు. అంటే వాళ్ళ గ్యాప్ ఏంది? అత్యాధునమైన ఇప్పుడు జ్యువెలరీ షాప్లు ఏంటంటే అత్యాధునికమైన టెక్నాలజీని వాడి మిషనరీ వాడి వాళ్ళతోని అవి నేర్పించి అవి అట్లా చేస్తున్నారు. ఆ టెక్నాలజీ వాళ్ళకి గ్యాప్ వచ్చింది అంటే వాళ్ళు నేర్పెట్టోళ్ళు లేరు, వాళ్ళకి ఇంపార్టెంట్ అది. తెలంగాణ వచ్చినప్పుడు మన కులవృత్తులు, స్వర్ణకార కులవృత్తులు దాదాపుగా 30 ఏళ్ళ ప్రపంచ స్థాయిలో 30 ఏళ్ళ వెనుకబడి ఉన్నాయి. తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పుడు లెక్క చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నాటికి 50 సంవత్సరాలు వెనుకబడి. సో ఈ వెనుకబడ్డతనాన్ని కొంత ముందుకు తీసుకునే అవకాశం ఉంటుందంటారు ప్రభుత్వం ప్రోత్సహిస్తే? ప్రభుత్వము ప్రోత్సహించాలి. తర్వాత మన ఎవరైతే పిల్లలు ఉంటారో యంగ్ పిల్లలు వాళ్ళందరూ నేర్చుకొని ఇప్పుడున్న ఆధారమైన టెక్నాలజీని వాడుకొని నేర్చుకొని మనం కూడా బెంగాల్ లాగా, ఇప్పుడు మనం బెంగాల్ వచ్చింది ఇక్కడ ఉంటారు అంటే మన తప్పు, అది మన వాళ్ళది కాదు. మన పిల్లలు కరెక్ట్ గా మన అత్యాధునిక టెక్నాలజీ నేర్చుకుంటే వాళ్ళు ఎందుకుంటారు. నేను అడిగేది స్వర్ణకార కులవృత్తి భాగంగా ప్రపంచ స్థాయిలో 30 ఏళ్ళు వెనుకబడి ఉంది తెలంగాణ వచ్చినప్పుడు. గత ప్రభుత్వం తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం ప్రోత్సాహకారాలు మనకు అందించకపోవడం వల్ల 50 ఏళ్ళ వెనుకబడ్డాము ప్రపంచ స్థాయిలో స్వర్ణకారు. ఇప్పుడు ప్రభుత్వం సహకరించి ఇటువంటి యూనిట్లు పెట్టి కాస్త ముందుకెళ్లే అవకాశం ఉంటుందా అని అడుగుతున్నాను. 100% ప్రభుత్వం ప్రోత్సహిస్తే ముందుకు పోతుంది కంపల్సరీ. ఏ విధంగా యువతకు ఏ విధంగా సహకరిస్తుంది యూనిట్ పెట్టడం వల్ల? వాళ్ళకి ప్రోత్సహించాలి, వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడున్న టెక్నాలజీ నేర్పించాలి. అప్పుడు నేర్చుకుంటే ఆల్రెడీ మన బ్లడ్ ఉంటది, స్వర్ణకారుల బ్లడ్ ప్రతి 5 కులాల మన బ్లడ్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా పని చెప్తే ఈజీగా నేర్చుకుంటారు. కాకపోతే ఆ టెక్నాలజీ నేర్పకపోవడం వల్ల అది ఆ విద్యకి ఆ వర్క్ కి దూరం అయిపోతున్నారు. సంతోషం. యూనిట్ పెట్టినందుకు మన స్వర్ణకార అన్ని కులవృత్తుల భాగంగా పెట్టినందుకు సంతోషం. థ్యాంక్ యూ అండి. నమస్కారం. మన ప్రేక్షకులకు ఇక్కడ మీరు కులవృత్తులను కాపాడే ప్రతి పోరాటంలో ప్రతి దాంట్లో మీరు ముందుంటారు, సంతోషం. కానీ అదే విధంగా ఇప్పుడు అలోక్ కుమార్ గారు అంటే అత్యంత అందరికి చాలా ఆత్మీయమైన వ్యక్తి. ఆయనతో మరింత మీరు సన్నిహితంగా ఉంటారు. మీరు కొన్ని స్టాల్ పెట్టడం వల్ల ఆయన వచ్చి వెళ్ళడం జరిగింది. ఆ అభిప్రాయం ఏం వ్యక్తం చేశారు, మీరేం చెప్పారు తెలియజేయండి సార్. ఈరోజు గౌరవనీయులు హనుమంతరావు అన్నగారు ప్రస్తుత బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు ఈ స్టాల్ను ఇనాగరేట్ చేయడానికి వచ్చాడు. వస్తూ మన దగ్గర మన స్టాల్లో ఉండే మిషనరీని, మన ప్లాస్టర్ మోల్డింగ్ ఐటమ్స్ను అన్ని చెక్ చేసి చాలా సంతోషపడ్డాడు. మా అలోక్ కుమార్ గారు కూడా దీంట్లో తన ముందుకొచ్చి ఈ చిన్న స్వర్ణకారులకు వాళ్ళ మహిళలకు ఈ మిషనరీ మోల్డింగ్ మిషనరీ ఇప్పించడం వల్ల వాళ్ళ వర్క్ లో అభివృద్ధి వస్తుంది, వాళ్ళకు ఎక్కువ ఆర్డర్లు వస్తాయి, ఎక్కువ పనితనం చూపించగలరు అనేసి
అలోక్ కుమార్ గారు మన హనుమంతరావు గారికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో హనుమంతరావు గారు మమ్మల్ని పిలిచి మాట్లాడతానని కూడా చెప్పాడు. ఈ విషయాన్ని మాకు సంతోషం అనిపించింది. ఈ టెక్నాలజీ ఏదైతుందో ఏ విగ్రహమైనా కావాలంటే బుద్ధుడి విగ్రహము బంగారంలో 5 తులాలలో చేయొచ్చు, వెండిలో 5 కిలోల్లో చేయొచ్చు, మరి పంచలోహాలలో ఎన్ని టన్నులు అంటే అన్ని టన్నులో చేయొచ్చు, శిల్పం రాయిలో ఎంత పెద్ద రాయి ఇస్తే ఆ విగ్రహాన్ని తయారు చేయొచ్చు. మరి ఇన్ని సదుపాయాలు ఉన్న ఒక వుడ్లో కూడా మీరు ఎంత పెద్ద కట్టేస్తే దాంట్లో చేసి చూపిస్తాము. ఆ విగ్రహం చేసి ఇవన్నీ ప్రదర్శించే టెక్నాలజీ మాయా టెక్నాలజీ అంటారు. దీనికి టెక్నాలజీ ఒకటే, ఓన్లీ మిషన్, వుడ్కు వుడ్ మిషనరీ, మోల్డింగ్ మిషనరీ, మిగతా వాటికి మిగతా విషయం ఉంటాయి. ఇలాంటి విషయాలు ఉంటాయి. కాబట్టి మాకు ఈ మిషన్లు ఇప్పిస్తే మా స్వర్ణకారులు ఈ పాత 10 జిల్లాలలో ఎన్ని యూనిట్లు ఇస్తే క్యాడ్ టెక్నాలజీ ఒక 35 లక్షల మిషనరీ ఉంటుంది. ఇది పాత 10 జిల్లాలకు ఇవ్వడం వల్ల వాళ్ళకు వర్కులన్నీ ఈజీగా అయిపోతాయి. జటర్లకు 2, మిగతా 8 జిల్లాలకు 8 మిషన్లు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉండే మిషనరీలో ఆ డిజైన్ చేయించుకున్నందుకు 5,000, 10,000 ఇవ్వాల్సింది మన ఈ మిషనరీ మన విశ్వబ్రాహ్మణులకు స్వర్ణకారుల దగ్గర ఉండడం వల్ల మాకు మినిమం ఖర్చులు 1,000-2,000లలో ఈ వస్తువు వస్తుంది. వాళ్ళు బతుకుతారు, మిగతా వాళ్ళని బతికిస్తారు. ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు స్వర్ణకారులు భయపడుతుంటూ పనికి రాకపోవడానికి అనేది భయాన్ని మనం తొలగేయడానికి మనం శాయశక్తుల ప్రయత్నం చేస్తాము. ఈ వృత్తి అనేది, ఈ స్వర్ణకళ వృత్తి బయట వాళ్ళకు పోకుండా లోకల్ స్వర్ణకారులకు వస్తుందని మా ఆశ. ఇప్పుడు మీరు గతంలో కూడా 2018లో మీరు గవర్నమెంట్ కి విశ్వకర్మ టెక్నో పార్క్ అని ఫైల్ అందజేయడం జరిగింది. సో దాని పంచవృత్తులకు సంబంధించిన దాంట్లో అన్ని సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఉంది. సో దాని ప్రభుత్వం ఈ ఫైల్ గురించి మీరు ఏమైనా ఆ ప్రాజెక్ట్ ని ప్రభుత్వం ద్వారా ముందుకు రావాలని మీరు ఏం చెప్తారా? దాని గురించి ఏమని చెప్తారు? ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చాడు హనుమంతరావు గారు, బిసి కార్పొరేషన్ ఎండి చైర్మన్ గారు. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. అలోక్ కుమార్ తో సహా తన దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఉన్న టెక్నాలజీ ఇప్పుడు ఉన్న 5 వృత్తులకు ఈ టెక్నో పార్క్ విషయం గురించి కూడా అతనికి చెప్పి మేము తొందరగా దాన్ని మెటీరియలైజ్ అయ్యేటట్టు బీసీ డిపార్ట్మెంట్ మరి ముఖ్యమంత్రి దగ్గర నుంచి వెళ్ళిపోయేటట్టు. ఏ సంవత్సరంలో మీరు ఫైల్ ఇచ్చారు గవర్నమెంట్ కి? మేము 2014-15 ప్రాంతంలో గవర్నమెంట్ కి అంది. 10 ఏళ్ల కాలం అంటే దాదాపు 10 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటికైనా మోక్షం వస్తే పబ్లిక్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కుల వృత్తుల వారికి ఉపాధి కలిగే అవకాశం 100% ఉంది. ఇప్పుడు సన్నకారులకు ఇప్పుడు ఉన్న గడ్డు స్థితిలో ఇక్కడ మేము ఈ తెలంగాణ స్వర్ణకారులు ఓన్లీ విశ్వకర్మ స్వర్ణకారులే ఉంటాం. మేము మాదే ఇక్కడ సంఘము. తెలంగాణ స్వర్ణకారులకే మీరు గౌరవించాలా, మా వృత్తిని కోల్పోకుండా మీరు మాకు ఎంకరేజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ధననీయ స్థితిలో మీకు కోరుకోవడం జరుగుతుంది. మీరు మాకు సహకరిస్తే ఎన్నో స్వర్ణకార కుటుంబాలు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోండి, పని లేకుండా ఎంత బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ మీరు రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుందని మా ఆశ. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ కులవృత్తుల అన్ని రకాల కులవృత్తుల కోసం మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది కులవృత్తులకు సంబంధించిన అంశాలపైన. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీరు తెలిసినందుకు మీ అభిప్రాయం, ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలపైన మీ ఒక ఒపీనియన్ చెప్పండి. ఇది మంచి శుభసూచకము. దీన్ని మంచికి వాడుకోవడానికి బాగా ఉంది. ఈ వృత్తి వల్ల స్వర్ణకారులకు ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక ముందు చూపుగా మేము వాళ్లకు చిన్నగా చూపిస్తున్నాం. ఇది వాళ్లకు ఏ వస్తువు మీరు ఏదైనా డిజైన్ తీసుకురండి, ఏ నెక్లెస్ అయినా ఏ వస్తువు అయినా తీసుకురండి, మీకు తొందరలో మీకు అందిస్తాం. ఒక వస్తువు ఇక్కడ మేము ఈ తెలంగాణ స్వర్ణకారులు ఓన్లీ విశ్వకర్మ స్వర్ణకారులే ఉంటాం. మేము మాదే ఇక్కడ సంఘము. తెలంగాణ స్వర్ణకారులకే మీరు గౌరవించాలా, మా వృత్తిని కోల్పోకుండా మీరు మాకు ఎంకరేజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ధననీయ స్థితిలో మీకు కోరుకోవడం జరుగుతుంది. మీరు మాకు సహకరిస్తే ఎన్నో స్వర్ణకార కుటుంబాలు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోండి, పని లేకుండా
ఎంత బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ మీరు రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుందని మా ఆశ.